10 సార్లు చెప్తా. లేకపోతే 100 సార్లు చెప్తా. లేకపోతే 500 సార్లు, 1000 సార్లు చెప్తా. మారండి, మారండి, చెయ్యండి. ఇది కాదు లైఫ్. ఒక ఏజొచ్చిన తర్వాత నెత్తి కొట్టుకొని ఏడుస్తే ఏమి రాదు. మీ ఏజ్ మీ చేతుల్లో ఉన్నప్పుడే మీరేదన్నా చేయగలుగుతారు అని ఎంత చెప్పినా, ఎంత మోటివేట్ చేసినా గూడా అర్థం గాదు. ఇంక నేను చెప్పడమే బంద్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వినే వాళ్ళకి ఎంతన్నా చెప్పొచ్చు. విననోనికి చోటోని ముందల శంఖం ఊదితే వేస్ట్. సో, అట్లనే అయిపోతుంది. ఎందుకంటే మారండ్రా బాబు! మీకు పీసీఓడీలు, థైరాయిడ్‌లు, అబ్బాయిలకి ఒక షుగర్‌లు ఇవన్నీ గనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఇంత చిన్న ఏజ్‌లో అవసరమా? జస్ట్ ఒక్క 1 అవర్ మీకోసం మీరు కేటాయించుకుంటే సరిపోతది. ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతదని, ఆహా! మేము వినము. మేము తాగుతాము, మేము చిల్ అయితాము, మేము ఇట్లనే తిరుగుతాము దోస్తులతోని. మాకు థైరాయిడ్ ఉండని, పీసీఓడీ ఉండని, షుగర్ ఉండని, ఏదైనా ఉండని అని అమ్మాయిలు, అబ్బాయిలు చెప్పింది వినకుండా వాళ్ళకి నచ్చినట్టు చేసుకోండి. రేపటి దినం హాస్పిటల్‌లో ఖర్చు చేయండి. ఎవడికి పోయేదుంది? మీకే నష్టం. గో.